హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని తెలుగులో భాషా భాగాలని అంటారు. తెలుగులో మనకు భాషా భాగాలు ఉన్నట్టుగానే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మనకి కొన్ని భాషా భాగాలు అనేవి ఉన్నాయి. వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి అంటారు. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి మనకు టోటల్గా 8 ఉన్నాయి. సో parts of speech, these are divided into 8 types. So these are divided into 8 types. Parts of speech అనేవి మనకి టోటల్గా 8 టైప్స్గా ఉన్నాయి. అవేంటో చూద్దాం. సో ద ఫస్ట్ వన్ నౌన్. ఫస్ట్ నౌన్, సెకండ్ ప్రనౌన్, third one verb. Third one is verb. Fourth one adjective. Fifth one adverb. Sixth one preposition. Seventh one conjunction. Conjunction. And the eighth one, last one is interjection. సో ఇవి టోటల్గా మనకు ఉండేటటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్డ్గా చూద్దాం. సో ద ఫస్ట్ వన్ ఈజ్ నౌన్. సో ఇప్పుడు నౌన్కి డెఫినేషన్ ఏంటో చూద్దాం. సో నౌన్కి డెఫినేషన్ వచ్చేసి ఇట్ ఈజ్ ఇండికేట్స్, రాసుకుందాం. ఇట్ ఈజ్ ఇండికేట్స్ ద నేమ్స్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ ఏ థింగ్. చూడండి, నౌన్ డెఫినేషను ఇట్ ఈజ్ ఇండికేట్స్ ద నేమ్స్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ ఏ థింగ్. అంటే దీని అర్థం ఏంటంటే, నౌన్ అంటే ఇక్కడ పర్సన్ పేరు కానీ, ప్లేస్ పేరు కానీ, లేదా థింగ్స్ వస్తువుల యొక్క పేర్లు కానీ. సో ఈ రకంగా వ్యక్తుల పేర్లు కావచ్చు, స్థలాల పేర్లు కావచ్చు, అట్లాగే వస్తువుల పేర్లు కావచ్చు, యానిమల్స్ నేమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. టోటల్గా మనకి ఎనీ నేమ్. సో టోటల్గా మనకి ఏదైనా ఒక పేరుని కనుక తెలియచేస్తే దాన్ని మనం నౌన్, నామవాచకంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ పర్సన్ నేమ్ రాము, రహీం, రమేష్. సో ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు. అట్లాగే మనం ప్లేస్ నేమ్ అన్నాం. ప్లేస్ అంటే ఇక్కడ భద్రాచలం, ఖమ్మం, వరంగల్, ఇట్లా ఏదైనా చెప్పుకోవచ్చు, భద్రాచలం. అట్లాగే నెక్స్ట్ థింగ్ అంటే వస్తువుల పేర్లు. వస్తువు పేర్ల నుంచి ఏదైనా కావచ్చు, చైర్ కావచ్చు, టేబుల్ కావచ్చు, సో సోఫా సెట్ కావచ్చు, థింగ్స్ ఏదైనా కావచ్చు. ఈ రకంగా మనకి ఎనీ నేమ్ను తెలియజేస్తే దాన్ని మనం నౌన్గా చెప్పడం జరుగుతుంది. సో ద సెకండ్ వన్ ఈజ్ ప్రనౌన్. సో ప్రనౌన్ అంటే దీన్ని తెలుగులో మనం సర్వనామం అని అంటారు. సర్వనామం అంటే ఈ నౌన్ ఏదైతే ఉందో ఈ నౌన్కి బదులుగా వాడితే దాన్ని మనం ప్రనౌన్గా చెప్తాం. ఇంగ్లీష్లో డెఫినేషన్ వచ్చేసి ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. సో ఇక్కడ ఇన్స్టెడ్ అంటే బదులుగా. సో ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా వాడేది. దేనికి బదులుగా వాడుతుందంటే నౌన్కి బదులుగా వాడేది. సో ఇక్కడ నౌన్కి బదులుగా వాడేదాన్ని మనం ప్రనౌన్గా చెప్తాం, సర్వనామంగా చెప్తాం. సో దీనికి మనం ఎగ్జాంపుల్గా హీ, షీ, ఇట్, ఐ, వి, సో నెక్స్ట్ దే. సో ఇలా ఎన్నైనా మనం వీటిని ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ప్రనౌన్. థర్డ్ వన్ ఈజ్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ని తెలుగులో విశేషణం అని అంటారు. సో దీనికి డెఫినేషన్ ఏంటో ఒకసారి చూద్దాం.
యాడ్జెక్టివ్ అంటే ఇట్ షోస్ క్వాలిటీ ఆర్ ఏ క్వాంటిటీ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. సో ఒకసారి రాసుకున్నట్లయితే ఇట్ షోస్ ఏ క్వాలిటీ ఆర్ ఏ క్వాంటిటీ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. సో దిస్ ఈజ్ కాల్డ్ డెఫినేషన్ ఆఫ్ యాడ్జెక్టివ్. సో విశేషణానికి ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే ఇట్ షోస్ ఏ క్వాలిటీ ఆర్ ఏ క్వాంటిటీ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. సో నౌన్ యొక్క లేదా ప్రొనౌన్ యొక్క క్వాలిటీని కానీ లేదా క్వాలిటీ అంటే ఇక్కడ క్వాలిటీ అంటే ఇక్కడ పరిమాణం, క్వాలిటీ అంటే దీని లక్షణం అనొచ్చు. క్వాంటిటీని పరిమాణంగా లేదా మనం దాని యొక్క హెచ్చుతగ్గులుగా లేదా దాని యొక్క గుణగణాలుగా మనం తెలియచేసినట్లయితే దాన్ని మనం ఇక్కడ అడ్జెక్టివ్గా చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ బిగ్, టాల్ లేదా బ్యూటిఫుల్ లేదా ఇంకా హానెస్ట్, లార్జ్ ఎక్సెట్రా. సో ఇవన్నీ మనకి క్వాలిటీని లేదా క్వాంటిటీని తెలియచేసేటటువంటి ఎగ్జాంపుల్స్. కాబట్టి ఇలా గనక వస్తే దాన్ని మనం యాడ్జెక్టివ్గా చెప్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ వెర్బ్. సో వెర్బ్ అంటే తెలుగులో క్రియ అంటాము. సో క్రియ అంటే ఏంటంటే ఏదైనా చేసేటటువంటి పనిని గురించి తెలియజేస్తే దాన్ని వెర్బ్, క్రియగా చెప్తాం. దీని డెఫినేషన్ ఇట్ షోస్ యాన్ యాక్షన్ ఏదైనా వర్క్ ఏదైనా జరిగేటటువంటి యాక్షన్ గురించి తెలియజేస్తే దాన్ని మనం వెర్బ్గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గో, ఈట్, డ్రింక్, రీడ్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా యాక్షన్ని తెలియజేస్తున్నాయి, అంటే వర్క్ని తెలియజేస్తున్నాయి. కాబట్టి వర్క్ని తెలియజేస్తే, యాక్షన్ని తెలియజేస్తే దాన్ని మనం వెర్బ్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ యాడ్వర్బ్. సో యాడ్వర్బ్ అంటే డెఫినేషన్ ఏంటో చూద్దాం. సో ఇట్ మోడిఫైస్ the meaning of a verb. చూడండి, ఇక్కడ వెర్బ్ యొక్క మీనింగ్ని మాడిఫై చేసేదాన్ని మనం యాడ్ వెర్బ్గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే క్విక్లీ లేదా వెరీ లేదా క్వైట్, QUITE క్వైట్ ఎక్సెట్రా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వెరీ తీసుకున్నట్లయితే ద హార్స్ రన్నింగ్ వెరీ ఫాస్ట్ అంటాం. సో ఇక్కడ వెరీ అనేది యాడ్ వెర్బ్ని తెలియజేస్తుంది. సో ఇటువంటి వాటిని మనం యాడ్ వెర్బ్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈజ్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్స్కి డెఫినేషన్ మనం ఏదని చెప్పొచ్చు అంటే ఇట్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ ఏ థింగ్. సో ప్రిపోజిషన్ అంటే ఇది రిలేషన్షిప్ని తెలియజేస్తుంది. దేనికి? పర్సన్స్ కావచ్చు, ప్లేసెస్కి కావచ్చు, లేదా థింగ్స్కి కావచ్చు. సో ప్లేసెస్కి, పర్సన్స్కి, థింగ్స్ని కనుక రిలేషన్షిప్ని తెలియజేస్తే దాన్ని మనం ప్రిపోజిషన్గా చెప్పవచ్చు. ఎగ్జాంపుల్కి ఆన్ లేదా ఎట్ లేదా అప్, సో లేదా ఇన్ లేదా ఫర్, సిన్స్ ఎక్సెట్రా. ఇటువంటి వాటిని మనం
ప్రిపోజిషన్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ద సెవెంత్ వన్ ఈజ్ కంజంక్షన్. కంజంక్షన్ని తెలుగులో సముచ్చయం అని అంటారు. సో ఇప్పుడు సముచ్చయం అంటే ఏంటి, ఈ కంజంక్షన్కి డెఫినేషన్ ఏంటో ఒకసారి రాసుకుందాం. సో ఇట్ కంబైన్స్ ఆర్ జాయింట్స్ sentences or words together. సో ఇది డెఫినేషన్. సో దీని అర్థం ఏంటంటే ఏదైనా రెండు సెంటెన్సెస్ లేదా రెండు వర్డ్స్ కలిపినట్లయితే దాన్నే కంజంక్షన్గా అంటారు. ఎగ్జాంపుల్ అండ్, బట్, ఓఆర్, ఆర్, ఎక్సెట్రా. సో అండ్, బట్, ఆర్. సో ఈ ఎగ్జాంపుల్స్ ఇవి మనకి రెండు సెంటెన్స్ని కానీ లేదా రెండు వర్డ్స్ని కానీ ఇవి కలపడం జరుగుతూ ఉంటుంది, కాబట్టి దీన్ని కంజంక్షన్గా చెప్తాం. సో ద లాస్ట్ వన్, ఎయిత్ వన్ ఈజ్ ఇంటర్జెక్షన్. సో ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యంతో కూడుకున్న పదాలు ఇవి. దీనికి డెఫినేషన్ ఏంటంటే ఇట్ షోస్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. సో స్ట్రాంగ్ ఫీలింగ్స్ని లేదా ఎమోషన్స్ని కనుక తెలియచేస్తే దాన్ని మనం ఇంటర్జెక్షన్గా చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓ లేదా అలాస్ లేదా ఆ లేదా వావ్. సో ఇటువంటివన్నీ కూడా మనకి ఇంటర్జెక్షన్కి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. సో ఇది టోటల్గా మనకు వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన టాపిక్. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.